సిగరెట్ కనిపిస్తుందా? పొరంబోకు నాయాలు ఇట్లాంటి ఎదవలు ఉంటారు. ఏం చేద్దాం, కింద తాగి రావచ్చుగా. సిగ్గు లేకుండా దమ్ము కొడతా స్టెప్స్ ఎక్కుతా ఉన్నాడు. నీలాంటోడు ఎందుకురా టెంపుల్కి వచ్చేది? మొండ మూసుకొని అన్నీ ఇంట్లో కూర్చోకుండా మొండనాయాల. మలేషియా వచ్చిన వాళ్ళు ఎక్కడికైనా పోతారో లేదో నాకైతే తెలియదు, కానీ కన్ఫామ్గా సుఖంగా అనిపిస్తుందిరా ఈ గాలి తగలుతూ ఉంటే. బయట ఆ విధమైన మలేషియా ఎండలు అయితే ఉన్నాయి. ఎక్కడి నుంచి? గుంటూరా. ఏం పేరు? కోటేశ్వరరావు. వన్ ఆఫ్ ద డ్రీమ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. జన్మ ధన్యం అయిపోయింది. మరి పిల్లనాయాలా పౌరాలతో ఆడుకుంటున్నావా? మలేషియాకి నేను రావాలనుకున్న ఒకే ఒక రీజన్, ఇక్కడ చూడండి వ్యూ ఎలా ఉందో. అబ్బబ్బబ్బబ్బా ఏమన్నా వ్యూవా. ఇద్దండి గాయస్ వచ్చేసాం. ఓ ఈ ఎక్క చూడండి ఎంత హైట్ ఉందో. నేను వీడియో తీస్తున్నట్టు ఆమె కానీ తెలిసిందనుకో నా పీక మీద కాలేసి తొక్కుద్దట్టే. మీరెవరన్నా నా అలాగే ఏమన్నా ట్రై చేశారా? చేస్తే పక్కాగా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు మనం మలేషియాలో ట్రైన్ జర్నీ అయితే చేయబోతా ఉన్నాము. ట్రైన్లో మనం బత్తు కేవ్స్కి అయితే వెళ్తా ఉన్నాం. నేను స్టార్టింగ్లో బత్తు కేవ్స్ అయితే అన్నాను, సో అది కొంచెం కరెక్షన్ అయితే చేసుకోవాలి. అండ్ ఇంకేమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం వచ్చేసి బత్తు కేవ్స్కి అయితే వెళ్తా ఉన్నాం. బై వాక్ అయితే వెళ్తా ఉన్నాం. ఇటువంటి క్యాబ్ కూడా ఏంటంటే నేనైతే బుక్ చేసుకోలేదు, ఎందుకంటే మనకు దగ్గరలోనే మన హోటల్ కానించి ఒక 1 కిలోమీటర్లో. ఓ ఓ ఓ అమ్మాయి జాగ్రత్తగా ఉండాలయ్యా, ఒక్కొక్కడు మీదకి అయితే వచ్చేస్తా ఉన్నాడా. మనం చూస్తూ నడుచుకుంటూ అయితే పోవాలా, లేదంటే మాత్రం గుద్దిపారు నూకుతారు అంతే. ఎండలు అయితే మాత్రం దంచి కొడుతున్నాయి. ఈరోజు ఏదంటే కొంచెం క్లౌడ్స్ అయితే ఉన్నాయి, సో దానివల్ల అంత ఎండ అయితే లేదు. అసలు ఎండ లేపినా చూడండి, స్వెట్ అయితే కారిపోతూ ఉంది. డైరెక్ట్గా ఏంటంటే మనకి బట్టు కేవ్స్ వరకు కూడా ఏంటంటే మెట్రో అయితే ఉంటుంది. బట్టు కేవ్స్ అంటే మీకు తెలియకపోవచ్చు, మురుగన్ టెంపుల్ అంటారు కదా, కార్తికేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. మలేషియా వచ్చిన వాళ్ళు ఎక్కడికైనా పోతారో లేదో నాకైతే తెలియదు, కానీ కన్ఫామ్గా బట్టు కేవ్స్ మురుగన్ టెంపుల్కి వెళ్ళి స్వామిని అయితే దర్శనం అయితే చేసుకుంటారు. వ్యూ చాలా బాగుంటుంది. అక్కడ కనిపిస్తూ ఉంది మెట్రో అనాలా, రైల్వే స్టేషన్ అనాలా? మెట్రోనే. మొత్తం ఏంటంటే సిటీ వరకు ఈ మలేషియా కోలాలంపూర్ సిటీ వరకు ఏంటంటే మనకి మెట్రో ఫెసిలిటీ అయితే ఉంటుంది. అండ్ మీకైతే తెలుసు ఇక్కడ చాలామంది తెలుగు వాళ్ళు, తమిళ వాళ్ళు అయితే ఎక్కువైతే ఉన్నారు. సో చాలామంది ఇక్కడ సిటిజన్షిప్పే ఉంది, మలేషియన్ సిటిజన్షిప్పే ఉంది. ఇక్కడ మీకు బ్లూ లైన్ కనిపిస్తుంది కదా, ఇదేంటంటే ఈ వేలో ఏంటంటే ఓన్లీ సైకిల్ అయితే వెళ్ళాలి, కార్లకి బైక్స్కి అలో అయితే లేదు. మీకు కనిపిస్తూ ఉంది కదా, ఈ బ్లూ లైన్లో ఓన్లీ సైకిల్స్ అయితే వెళ్ళాలా. బిస్కెట్ అయితే అయిపోయింది. నేను యాక్చువల్గా ఒక మెట్రో దగ్గరికి అయితే వచ్చా. ఈ ట్రాక్ వచ్చేసి బట్టు కేవ్స్కి అయితే వెళ్ళదంట. మళ్ళీ రైట్ సైడ్ ఇంకో వే అయితే చూపిస్తున్నారు. కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే ఇంకో ట్రాక్ అయితే ఉందంట. ఆ ట్రాక్లో ఏంటంటే మనకి మెట్రో వచ్చేసి బట్టు కేవ్స్కి అయితే వెళ్ళొద్దంట. ఏందిరా అయ్యా దోలు తీరిపోతుంది. సో మనం ఇప్పుడు ట్రైన్ జర్నీ చేయబోతున్నాం. మెట్రోనో ట్రైనో. ఇదిగోండి టికెట్ అయితే తీసుకున్నాను. జస్ట్ మనకి ఏంటంటే 2.5 రింగిట్స్, అంటే మన ఇండియన్ కరెన్సీ ఒక 17, 34 ఒక వేసుకోండి ఒక 50, సో 47 రూపాయలు అంతే. మన 47 రూపాయలతో ఇక్కడ నుంచి బట్టు కేవ్స్కి అయితే వెళ్ళిపోవచ్చు. మ్యాప్ కనిపిస్తుంది కదా, ఇది బ్యాంక్ నెగారా దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి బట్టు కేవ్స్ లాస్ట్ పాయింట్, ఇక్కడికైతే వెళ్ళాలి మనం. అరే యార్ ఇది మెట్రో కాదురా నాయన, బట్టు కేవ్స్కి వెళ్ళేది మెట్రో కాదు. మనం ట్రైన్లో అయితే జర్నీ చేయబోతున్నాం గాయస్. మలేషియాలో మనం ట్రైన్ జర్నీ అయితే చేయబోతా ఉన్నాం. మీకు చూడండి ట్రాక్స్ చూస్తేనే అర్థమైపోతుంది కదా. 154 గంట మనకి ట్రైన్ అయితే ఉంది. ప్రెసెంట్ టైం వచ్చేసి 1:30 అయితే అవుతా ఉంది. ఎక్కువ మంది అయితే ప్యాసింజర్స్ అయితే లేరు, ఒక 2-3 అయితే ఉన్నారు. గాయస్ బిలీవ్ అసలు నేను అనుకోవాలా నేను ఒక ట్రైన్ బ్లాగ్ చేస్తాను ఇక్కడ. సో మలేషియా రావడం ఏంటి, మనం ఇక్కడ ట్రైన్ బ్లాగ్ చేయడం ఏంటి. ఓ హరి నువ్వు కూడా వచ్చి మలేషియాకి వచ్చి ట్రైన్ బ్లాగ్ చేయి. ఇప్పుడు నేను సిటీలో చేస్తున్నా, నువ్వు మలేషియాకి వచ్చావు అనుకో, 14 స్టేట్స్ అయితే ఉంటాయి. 14 స్టేట్స్కి సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ అయితే ఉన్నాయి. నువ్వు వచ్చి ఎంజాయ్ చేసేసే మలేషియా మొత్తం 14 స్టేట్లు కంప్లీట్ చేసే ట్రైన్లో. అబ్బా ఎండలు మామూలుగా లేవు. బ్యాక్ సైడ్ ఒక ఫ్యాన్ అయితే ఉంది. శుద్ధంగా ఎడైతే నిలబడున్నాను నాయన, సుఖంగా అనిపిస్తుందిరా ఈ గాలి తగలుతూ ఉంటే. సుఖంగా అనిపిస్తున్నాయి. బయట ఆ విధమైన మలేషియా ఎండలు అయితే ఉన్నాయి. దోలు తీరిపోతుందిరా నాయన. ఇద్దరు వెనక ట్రైన్. ఓ ఇదేం మెట్రో టైపే ఉంది, మెట్రో టైపే ఉందబ్బా. బట్ కానీ ట్రాక్స్ డిఫరెంట్గా అయితే ఉన్నాయి. మన సైడ్ మెట్రో ట్రాక్స్ మీకు తెలుసు కదా, అంత పైన అది డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ మామూలుగా ఇక్కడ డిఫరెంట్గా అయితే ఉన్నాయి. మేబీ ఇట్లాంటి ట్రైన్లోనే మనం వెళ్ళేది అయితే. ఇప్పుడు ఇది మెట్రో అయితే కాదబ్బా, ఫిక్స్ అయిపోండి. ఎందుకంటే మెట్రో అయితే ఇంత డిలే అయితే ఉండదు, ఎవ్రీ 5 మినిట్స్కి. సో మెట్రోస్ అయితే తిరుగుతూ ఉంటాయి. అరే వస్తూ ఉంది మన ట్రైన్ అయితే వస్తూ ఉంది. సో యాక్చువల్గా 155 ఒక 2 మినిట్స్ డిలే అయితే అయింది టైం. 154కి రావాలా, 156 అయితే అయింది టైము. సో ఇదిగోండి మన ట్రైన్ అయితే వచ్చేసింది. బట్టు కేవ్స్ అనేది రాసున్నారు. జనాలు ఉన్నారా? పర్లేదులే ఉన్నారు, మనకు సీట్లు కూడా అయితే దొరుకుతాయి. అబ్బో ఇది పెద్ద ట్రైన్ ఏరా నాయన, చూస్తున్నారు కదా ఆడదాకా ఉంది. కొంచెం పెద్ద ట్రైనే ఇది. లోపలికి వెళ్దాం. ఓన్లీ లేడీస్, మేబీ ఇక్కడ జెంట్స్ అనుకుంటా. మనం ఇక్కడికి వెళ్ళి కూర్చున్నాం.
హాయ్ ఫ్రెండ్స్, నా ఫ్రెండ్ ఆర్యన్ వచ్చేసి ఏవియేటర్ గేమ్ ఒక సాఫ్ట్వేర్ని అయితే కనిపెట్టాడు. మావాడు ఏం చెప్తున్నాడంటే నాకు ఆ ఏవియేటర్ గేమ్లో నేను ఏంటంటే పందెం అయితే వేయమనేది చెప్తున్నాడు. ఒకవేళ నేను కానీ ఓడిపోతే నేను పెట్టిన దానికి 10 రెట్లు అమౌంట్ అయితే నాకైతే ఇస్తారంట. సో పక్కాగా నేనైతే ఇప్పుడు ఒకసారి అయితే ట్రై చేస్తాను. గాయస్, ఇది మనకి 6 రౌండ్ ప్రెడిక్షన్ అయితే ఇస్తుంది. ఇప్పుడు నేను 1500 రూపీస్ అమౌంట్ అయితే వేస్తున్నాను. ఇది వచ్చేసి మనకి 6.51 దగ్గర అయితే ఆగుతుంది అని అయితే అంటుంది. సో నేనైతే ఇప్పుడు వెయిట్ అయితే చేస్తాను. వావ్ గైస్, ఎగ్జాక్ట్లీ అక్కడే అయితే ఆగింది. నేను దాదాపు 9075 రూపీస్ అయితే విన్ అయ్యాను. మీరే చూసారు కదా మనం ఏ విధంగా విన్ అయ్యాము. సో ఇప్పుడు నేను మళ్ళీ ఇంకోసారి అయితే ట్రై చేస్తాను. ఈసారి ఇది 6.2 దగ్గర ఆగుతానైతే అంటుంది. ఇప్పుడు నేను విన్ అయిన 9000 అమౌంట్ అయితే నేనైతే ఇప్పుడు పెడుతున్నాను. లెట్స్ సీ, మనమైతే వెయిట్ చేద్దాము. వావ్ గైస్, చూడండి నేను మళ్ళీ అయితే విన్ అయ్యాను. కరెక్ట్ గా ప్లేన్ వచ్చేసి 6.2 దగ్గరనే ల్యాండ్ అయింది. వావ్ గైస్, నేను విన్ అయిన అమౌంట్ కూడా విత్ ఇన్ మినిట్స్ లోనే నేను విత్డ్రా అయితే చేసుకున్నాను. నేను 1500 రూపీస్ అమౌంట్ డిపాజిట్ చేసి దాదాపు 39,495 రూపీస్ అయితే సంపాదించుకున్నాను. వావ్, అసలు ఆర్యన్ అయితే నా కలనైతే నెరవేర్చాడు. మీరు కూడా ఈ సాఫ్ట్వేర్ ని మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ఈ స్టెప్స్ ని అయితే ఫాలో అవ్వండి. మీకు ఆర్యన్ ఛానల్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లో అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత టెక్స్ట్ మీ అని బటన్ అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీరు ఐఎమ్ ఫ్రమ్ వంశీరెడ్డి బ్లాగ్స్ అయితే టైప్ అయితే చేయండి. అండ్ వెంటనే వాళ్ళు మీకు రిప్లై అయితే ఇస్తారు. అండ్ అలానే మీరు కండిషన్స్ అయితే ఫాలో అవ్వండి. మీకు ఈ సాఫ్ట్వేర్ ఫ్రీగా అయితే ఇస్తారు. అండ్ పక్కాగా ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోకండి. మీకు లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ అండ్ అలానే పిన్నుడ్ కమెంట్లు అయితే ఉంటుంది. ట్రైన్ లోకి అయితే వచ్చాం గాయ్స్. ఇక్కడ చూడండి మొత్తం మనకి బిల్డింగ్స్ అయితే కనిపిస్తా ఉన్నాయి కదా. మంచి వ్యూ అయితే ఉంది. మోస్ట్లీ నాకు తెలిసి ఒక హాఫ్ అన్ అవర్ ఏమైనా జర్నీ ఉంటుంది అనుకుంటున్నాను నేను ఈ బత్తు కేవ్స్ కి. అండ్ ట్రైన్ లోకి ఎక్కంగానే ఇక్కడండి మన బ్రదర్స్. హాయ్ బ్రో, ఎక్కడి నుంచి? గుంటూరా. ఏం పేరు? కోటేశ్వరరావు. మీది? కామేష్, చెన్నై నుంచి. ఓకే ఓకే, నైస్ టు మీట్ యు బ్రో. బత్తు కేవ్స్కేనా చూసేదానికి? సరే, అక్కడ కలుద్దాం. ఓకే ఓకే. మన తెలుగు బ్రదరే గుంటూరు నుంచి. నేను ఏంటంటే యాక్చువల్గా జస్ట్ ఇక్కడ ఉంటున్నారా, విజిట్ చేసేదానికి వచ్చారా? జాబ్ చేస్తున్నారా? ఓకే ఓకే, నైస్ బ్రో. సో బ్రదర్ అయితే గుంటూరు నుంచి ఇక్కడ జాబ్ చేస్తూ ఉన్నారు. అండ్ మన తెలుగు వాళ్ళు, తమిళ వాళ్ళు, మలయాళం చాలామంది ఇక్కడ జాబ్ చేస్తూ ఉంటారు. ఇండియా నుంచి మోస్ట్లీ ఈ 3 స్టేట్స్ నుంచి చాలామంది అయితే వస్తారు. అండ్ బంగ్లాదేశీ, నేపాలియన్స్ కూడా చాలామంది అయితే ఉన్నారు ఇక్కడ. అండ్ మయన్మార్ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటారు. గ్లాసెస్ అన్ని ఎవరో రాళ్ళతో ఇసిరేసినట్టున్నారు. మొత్తం గ్లాసెస్ అన్ని ఇరిగిపోయి ఉన్నాయి. ఇక్కడ బాగుంటే ఇక్కడైతే కూర్చున్నా. అండ్ అలానే అదే ఏంటంటే మెన్షన్ కూడా చేస్తున్నారు రైల్వే స్టేషన్లో కూడా. అరే మీరు రాళ్ళు వేసి గ్లాసులు బద్దలు కొట్టగలరా అని చెప్పి మనకి క్లియర్గా ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చున్నారు. నేను తప్పు ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాను. సో బ్రదర్ ఏమంటున్నాడంటే అక్కడ గ్లాస్ అంతా మీకు చూడండి మొత్తం ఇరిగిపోయినట్టు అయితే కనిపిస్తుంది కదా, బ్రోకెనట్టు. అదంతా ఏంటంటే వర్షం ఎఫెక్ట్ అయితే అంటా ఉన్నాడు. నిజమే బ్రో, వర్షం ఎఫెక్ట్ అదంతా అంతా హెవీగా పడతాయి. ఓకే, హెవీగా. ఓకే, సో ఆ విధమైన చూడండి మొత్తం క్రాక్స్ అయితే ఇచ్చేసింది గ్లాస్కి అంతా. అదంతా ఏంటంటే వర్షం ఎఫెక్ట్ అంట. పడే కాడికి హెవీగా వర్షం పడద్దు అంట, చాలా ఫోర్స్గా. దానివల్ల ఏంటంటే గ్లాసెస్ అన్నీ కూడా ఇరిగిపోతాయి. అదేంది నాకు అర్థం కాదు, వర్షానికి ఇరిగిపోయేది ఎంత పెద్ద వర్షం పడినా కానీ. ఆ విధమైన క్వాలిటీ ఉన్నాయా? క్వాలిటీ లెస్ అనుకుంటా అట్టయితే నాకు తెలిసి. అండ్ ఇక్కడ కొన్ని మేజర్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి చూడండి. ఇవైతే ఇక్కడ చేయకూడదు. స్మోకింగ్ ఎట్లానే చేయకూడదు. దాని తర్వాత ఇది చూడండి, ఈటింగ్ అండ్ డ్రింకింగ్ చేయకూడదు. దాని తర్వాత చెత్త వేయకూడదు. దాని తర్వాత చ్యూయింగ్ అన్నీ తింటారు కదా, అవి అయితే చేయకూడదు. మెయిన్గా రొమాన్స్ అయితే చేసుకోకూడదు ఇక్కడ. దాని తర్వాత అదేందయ్యా అది మెటీరియల్స్, లైటర్స్, అదే లైటర్స్ అవన్నీ అయితే తీసుకురాకూడదు. దాని తర్వాత పెట్స్, ఎనిమల్స్ కూడా అలౌ లేదు. అండ్ మెయిన్గా ఏంటంటే ఇక్కడ వేరే స్టేట్స్కి వెళ్ళాలి అంటే కొన్ని సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ అయితే ఉన్నాయి. అవి ఏంటంటే కొన్ని స్టాప్స్లో కూడా ఆపవు. ఇందాక ఒక ట్రైన్ అయితే వెళ్ళింది, అసలు యాక్చువల్గా మేమున్న స్టాప్లో ఆపని కూడా ఆపలేదు. బత్తు కేవ్స్కి అయితే వచ్చేసాం. మీకు కనిపిస్తూ ఉంది కదా, ట్రైన్ దిగి డైరెక్ట్గా మనం బత్తు కేవ్స్ ఉంది కదా, అక్కడ మనం టెంపుల్ అయితే ఉంచండి, అక్కడికైతే వెళ్ళిపోతాం. సుబ్రహ్మణ్య స్వామి, మణికంఠ స్వామి, మురుగన్ స్వామి, ఇంకా కార్తికేయ స్వామి అందరూ ఒకటేనా బ్రో? ఆడ నుంచి వెళ్ళొచ్చా? ఇది దూరం అనుకుంటా బ్రో, ఇటు నుంచి వెళ్ళొచ్చు అనుకుంటా. అయితే నెక్స్ట్ ప్లాన్ ఏంది బ్రో? సింగపూర్ ఎప్పుడైతే? చేయాలా? ఓకే ఓకే. బ్రదర్ అయితే ఇక్కడ జాబ్ చేస్తూ ఉన్నారు కదా. సో మన తెలుగు బ్రదరే. అండ్ ఈ బ్రదర్ కూడా తమిళ్, చెన్నై. ఓకే, ఇక్కడ వీళ్ళు జాబ్ చేసి కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిందనుకో, కాంటాక్ట్స్ పట్టుకొని సింగపూర్ వెళ్తే ఇంకా శాలరీస్ బాగుంటుంది బ్రో. శాలరీస్ బాగుంటాయి చాలా సింగపూర్కి వెళ్తే. సింగపూర్ ఇక్కడ మలేషియా నుంచి సింగపూర్ చాలా దగ్గరే. బై రోడ్లోనే మనకు బార్డర్ క్రాస్ చేయొచ్చు. 3 hours ఇక్కడ నుంచి. ఇదిగోండి ఎంట్రీ ఈ విధంగా ఉంటుంది. ఇదిగోండి ఎన్ని షాప్స్ మన తెలుగు వాళ్ళు కదా, సో తమిళ వాళ్ళు, మన ఇండియన్స్. నో 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 ప్యారెట్తో ఫోటోలు అవసరం లేదు. మీకు ఇక్కడ కనిపిస్తుందా? ఇది ఓసర్ విల్ అంటే ఇది. అమ్మో, రంగులు మారుస్తుంది ఇప్పుడు.
అదేం పైకి ఆనించి దూకొద్దాం అని చెప్పి భయం వేస్తున్నాడు ఈ బాటలే, అందుకనే ఇద్దండి. ఇంకా మనం ఇట్లా వెళ్ళి ఫస్ట్ మురుగన్ స్వామి మన కార్తికేయ స్వామి దగ్గరికి అయితే వెళ్దాం. మన సైడు టెంపుల్ దగ్గర ఏ విధమైన షాప్స్ అయితే ఉంటాయో అదే ఫీలింగ్ అయితే ఉంది ఇక్కడ. సో అట్లానే ఉంది, అదే ఫీలింగ్ కాదు. మనం అయితే వచ్చేసాం. ఇక్కడికి రావాలని ఎప్పటి నుంచి అనుకుంటా ఉండేది నేను. సో ఫైనల్గా వన్ ఆఫ్ ద డ్రీమ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. సో మనకి మురుగన్ స్వామి, కార్తికేయ స్వామి, మణికంఠ స్వామి, సో చాలా పేర్లు అయితే ఉంటాయి. సో సుబ్రహ్మణ్యం స్వామి, సో చాలా నేమ్స్ అయితే ఉంటాయి సాంగ్కి. సో ఆ వ్యూ దగ్గర అయితే ఉన్నాను. బా జన్మ ధన్యం అయిపోయింది, చాలా బాగుంది. అండ్ మనకి అక్కడ చూడండి స్టెప్స్ అయితే ఉన్నాయి కదా పైకి, ఆ కేవ్స్ దగ్గర దాకా స్టెప్స్ ఉన్నాయి చూడండి. అక్కడ మనకి టెంపుల్ అయితే ఉంటుంది. సో అక్కడికి మనం అయితే వెళ్దాం. ఇక్కడ చూడండి అంతా పావురాలు అన్నీ అయితే ఉన్నాయి. మరి పిల్లనాయాలా పావురాలతో ఆడుకుంటున్నావా? మంచోడు బుల్లోడు చూడండి, పావురాలకి వేస్తా ఉన్నాడు. పొడస్తీరా నాయన, కొంచెం జాగ్రత్తరా స్వామి. బుడ్డోడు చూడండి ఏం వేస్తున్నాడు పావురాలకి ఫీడ్. మలేషియాకి నేను రావాలనుకున్న ఒకే ఒక రీజన్, బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇదే మెయిన్ రీజన్. సో మనం ఈ మురుగన్ టెంపుల్కి రావాలని, కార్తికేయ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, మణికంఠ స్వామి, ఎన్ని పేర్లు, ఒకే ఒక దైవం గుండెల్లో ఉంటుంది ఎప్పుడన్నా కానీ. సో ఈ ప్లేస్కి రావాలని ఎప్పటి నుంచి అనుకుంటా ఉండేది. సో ఫైనల్గా అదైతే పాసిబుల్ అయితే అయింది గాయస్. సో ఇక్కడికి ఈరోజు వచ్చాను అంటే అది మీ వల్లే, ఇంకో దేశంలో అడుగు పెట్టాను అంటే అది మీ వల్లే. సో లవ్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. మీరు అనుకోవచ్చు అన్న ఎందుకన్నా మీరు అంత ఎమోషనల్ అవ్వడం టెంపుల్స్ అంటే అని మీరు అనుకోవచ్చు. బట్ కానీ ఏం చేద్దాం చెప్పండి, అది గుండెల్లో ఉంటుంది. అది మనం ఏంటంటే నటించేది కాదు. ఆటోమేటిక్గా కెమెరా ముందు ఏంటంటే కొంచెం ఏదో మాట్లాడతాను, కానీ ఆఫ్ ద కెమెరా అయితే మాత్రం నాకు ఇంకా గూస్ బంప్ మూమెంట్స్ అనేది ఎక్కువగా అయితే ఉంటుంది. సో మాటలు కూడా ఏంటంటే సరిగ్గా మాట్లాడలేను గాయస్. వామ్మో, ఇక్కడ నుంచి చూస్తుంటే హైట్ చూడండి ఎంత ఉన్నాడు స్వామి, మీకు కనిపిస్తా వల్ల. టెంపుల్ ఎంట్రన్స్ ఇలా అయితే ఉంటుంది. ఓ ఇదిగోండి మీకు దూరంగా టెంపుల్ అయితే కనిపిస్తుందా. ఇక్కడ నుంచి కూడా వ్యూ బాగుంటుంది. నాకు తెలిసి దాదాపు ఒక 276 స్టెప్స్ అయితే ఉన్నాయి. సో ఈజీ వాకబులే, ప్రాబ్లం అయితే ఏం లేదు. వేరే ప్లేసెస్ ఏంటంటే మనకి ఎస్కలేటర్స్ ఇవన్నీ అయితే పెట్టున్నారు. అప్పుడు ఏంటంటే శుద్ధంగా వెళ్ళిపోవచ్చు కదా. సో ఎస్కలేటర్ మీద ఇక్కడైతే పెట్టలా. మేబీ ఇక్కడ కానీ పెట్టారనుకోండి, కొంచెం వయసు ఎక్కువ ఉన్న వాళ్ళు ఏంటంటే శుద్ధంగా ఎస్కలేటర్లో వెళ్ళిపోవచ్చు కదా. ఈ స్టెప్స్ ఎక్కాలంటే వాళ్ళకి కొంచెం ఇబ్బంది. అక్కడి నుంచి ఎక్కడికొచ్చే లోపల మా పని అయితే అయిపోయింది. ముందు అక్కడ లైట్ కలర్ డ్రెస్ వేసుకొని పోతా ఉన్నాడు చూడు, టీషర్టు. ఎర్రి పుష్పంగాడు సిగరెట్ తాగుతా ఎక్కుతున్నాడు. అర్థమవుతుందా? సిగ్గులేని నాయాలు. ఇక్కడ నుంచి వ్యూ చూడండి చాలా బాగుంది. ఓవరాల్ మొత్తం ఇక్కడ నుంచి వ్యూ అయితే కనిపిస్తూ ఉంది. అంటే స్వామి దీవెనలు మీ సిటీ మీద ఉన్నట్టు సిగరెట్ కనిపిస్తుందా? పోరంబోక నాయాలు. ఇట్లాంటి ఎదవలు ఉంటారు, ఏం చేద్దాం. కింద తాగి రావచ్చుగా, బుల్షిట్ నాయలు ఏడకొచ్చి తాగుతూ ఉన్నాడు. టెంపుల్కి వస్తుంటే కూడా సిగ్గు లేకుండా దమ్ము కొడతా స్టెప్స్ ఎక్కుతూ ఉన్నాడు ఒక్కొక్క పోరంబోక నాయాలు. మీకు చూపించాను కదా ఆపోజిట్లో. అసలు నువ్వు నీలాంటి వాడు ఎందుకురా టెంపుల్కి వచ్చేది? మొండ మూసుకొని అన్నీ ఇంట్లో కూర్చోకుండా మొండ నాయాల. కింద నుంచి పైకి అయితే వచ్చేసాం. ఇప్పుడు చూడండి మనం కేవ్స్లోకి వెళ్తున్నాం. వావ్, ఏముందరా కేవ్స్ ఇక్కడ, చాలా బాగుంది. వావ్, బతూ కేవ్స్. సో మీకు కనిపిస్తుంది కదా, ఇద్దండి ఏడా నో స్మోకింగ్ అనే ఏరియా రాస్తే పోరంబోక నాయాలు ఏడదాకా స్మోక్ చేస్తూ వచ్చాడు. ఏడాడో బారేసాడు సిగరెట్. అసలు ఎట్లా వస్తారా ఇట్లాంటి కేవ్స్, నాకు అర్థం కూడా కావు. అంతా ఆ రోజుల్లో స్వామివారి మహత్వం, మనమైతే ఏం చేయలేం. ఇద్దండి లోపల కేవ్స్ లోపల ఈ విధంగా ఉంది. బ్రో ఇంకా స్టెప్స్ ఎక్కాలి మళ్ళీ. ఓరే ఇంకా లోపల వెళ్ళి ఇంకా మళ్ళీ పైకి స్టెప్స్ ఉన్నాయి. వామో చాలా డిఫికల్ట్ టాస్కే. ఈ వాటర్ బాటిల్ తీసుకున్నా 3 రింగిట్స్. అదే 2.5 రింగిట్స్కి మనకేంటంటే పెద్ద వాటర్ బాటిల్ వస్తుంది. లైక్ నీకు ఆల్మోస్ట్ 1.5 లీటర్స్ వాటర్ బాటిల్ వస్తుంది. ఇంకా కొండ మీద కాబట్టి ఇది 3 రింగిట్స్ అంటే దాదాపు 45 రూపాయలు, 46 రూపాయలు. సో 46 కాదు, 17, 34, 51, 51 రూపీస్. 51 రూపీస్ అండి ఈ బాటిల్. వావ్, చూడండి వ్యూ. ఏందిరా రే కేవ్స్, ఏందిరా స్వామి ఎట్లున్నాయి. సో వేలాయత్తూర్ టెంపుల్ అంట ముందు పక్క. అండ్ పైన అక్కడ వచ్చేసి ఆ స్టెప్స్ దాటితే మనకి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. చూడండి కేవ్స్ ఎట్టున్నాయో, ఎట్లా వచ్చాయి రా కేవ్స్. బాబ్బా సూపర్. ఏంది బ్రో కేవ్స్ ఎట్టున్నాయి? 1000 సంవత్సరాల పైన 1000 ఇంకా ఎప్పుడే ఉంటాయి. అదే బాబ్బా. మలేషియాలో పెట్రోల్ తక్కువ వాటర్ బాటిల్ కంటే. ఇది 3 రింగిట్స్, పెట్రోల్ అయితే 2 రింగిట్సే అంట. 1 లీటరా? ఏమి ఎందుకు పెట్రోల్ తక్కువ? గల్ఫ్ కంట్రీస్కి అదే కదన్నా. ఇక్కడ పెట్రోల్ ఏమన్నా ఉన్నాయా? పెట్రోల్ ఉన్నాయి చాలా. ఏంది నిధులు భూమిలో నుంచి పెట్రోల్? ఆహా. సిటీ అని ఉంటుంది. ఇక్కడ చూడండి వ్యూ ఎలా ఉందో.
అబ్బబ్బబ్బబ్బా ఏమన్నా వ్యూవా అసలు ఎట్లారా నాయన ఈడ అసలు నోట్లోంచి మాటలు రావట్లేదు. ఎన్నో వేల సంవత్సరాల క్రితం కేవ్స్ అయితే ఏర్పడ్డాయి. అండ్ ఇక్కడ టెంపుల్ ఉండడం అంటే అసలుకి ఇమాజిన్ కూడా చేసుకోలేం. వావ్, చాలా బాగుంది వ్యూస్. మన వాళ్ళు ఎవరైనా వస్తే మాత్రం కన్ఫామ్గా ఈ బత్తు కేవ్స్ మాత్రం మిస్ చేయకండి. మలేషియాలో నెంబర్ 1 అట్రాక్షన్ ప్లేసుల్లో ఇది ఒకటి, నెంబర్ 1. ఇద్దండి గాయస్, వచ్చేసాం. ఓ చూడండి కేవ్స్ ఏ విధంగా ఉన్నాయో. ఇద్దండి టెంపుల్ మనకు అక్కడైతే ఉంది, బట్ ప్రజెంట్ క్లోజ్ అయితే చేస్తున్నారు. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ చాలా బాగుంది వ్యూ. కోతులు ఉన్నాయి, గట్టిగా కోతులు అయితే ఉన్నాయి. స్నేక్సా? ఏ బ్రో స్నేక్స్? మలేషియా ఫేమస్ స్నేక్స్ అన్న. మలేషియా ఫేమస్ స్నేక్సా? జంగిల్ ఏరియా మొత్తం. రిటర్న్ అయితే అవుతా ఉన్నాం. ఇప్పుడే దర్శనం కూడా ఇది అయిపోయింది. యాక్చువల్గా ఇందాక వెళ్ళినప్పుడు ఏంటంటే క్లోజ్ చేస్తున్నారు. దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేసి సో దర్శనం కంప్లీట్ చేసుకొని ఇంకా రిటర్న్ అయితే అవుతా ఉన్నాం. ఆ స్టెప్స్ దిక్కుంటూ కిందకైతే వచ్చేసి అసలు చూడండి స్వెట్ ఏ విధంగా కారిపోతుందో. ఆ స్టెప్స్ ద్వారా కిందకి దిగుతూ ఉంటే ఒక ఫారినర్ చేతిలో కవర్ అయితే ఉంది, దాంట్లో ఏదో బాటిల్స్ ఏదో సమ్ తినేదానికి థింగ్స్ అయితే ఉన్నాయి. ఒక కోతి జుమ్మట పైకి అయితే వచ్చేసింది. నేను ఆ కవర్ పట్టుకొని కింద దాకా నేనైతే తీసుకొని వచ్చాను కొంచెం దూరం. సో దాని తర్వాత కోతులు వెళ్ళిపోయిన తర్వాత ఆంకైతే ఇచ్చాను. ఇదండి ఇక్కడ కనిపిస్తుంది చూడు పెద్ద ఆమె రెడ్ కవర్ పెట్టుకొని, ఆంకే నేనైతే హెల్ప్ చేసింది. మీరు ఏదైనా తినే వస్తువులు కవర్లో తీసుకొని వచ్చారనుకోండి, కవర్ ఉంటే చాలు మీ చేతిలో, కోతులు అయితే మీ మీదకైతే వచ్చేస్తాయి. కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. వామ్మో ఏందిరా నాయన, ఈ అక్క ఏంది ఇంత హైట్ ఉంది, దాదాపు 7 అడుగుల పైన అయితే ఉంటుంది పక్కాగా. నేను కానీ వీడియో తీస్తున్నట్టు ఆమెకు కానీ తెలిసిందనుకో, నా పీక మీద కాలు వేసుకొని తొక్కద్దు అని చెప్పి సగం అయితే నాకైతే భయం అయితే వేసింది. ఈ అక్కని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుందో కన్ఫామ్గా అయితే కమెంట్ చేయండి. ఇక్కడ మన క్రియేటివిటీ చూడండి ఎట్టుందో. కోకోనట్ బాండం తాగి దాన్ని బద్దలు కొట్టి సో హాఫ్ ముక్క చేసి దాంట్లో చూడండి నేను ఐస్ క్రీమ్ వేసుకొని ఈ విధంగా ట్రై చేస్తూ ఉన్నా. మనం ఏమన్నా కొత్తగా ట్రై చేస్తాం అబ్బా. మీరు ఎవరన్నా నా అలాగే ఏమన్నా ట్రై చేశారా? చేస్తే పక్కాగా కమెంట్ చేయండి. చూడండి కొబ్బరి బాండంలో చాక్లెట్ ఐస్ క్రీమ్ వేసుకొని తింటా ఉన్నా. మీరే చూసారు కదా కోకోనట్తో ఏం చేశానో. ఒక కొబ్బరి బోండా తీసుకొని దాన్ని తాగి అడ్డంగా కొట్టి ఒక చిప్ప తీసుకొని ఆ చిప్పలో 2 స్కూప్స్ చాక్లెట్ ఐస్ క్రీమ్ వేసుకొని ఏ విధంగా తిన్నాను చూడండి. కొబ్బరితో మిక్స్ చేసి ఆ చాక్లెట్ ఐస్ క్రీమ్ని ఏ విధంగా తిన్నానో మీలో ఎవరన్నా ఆ విధంగా తినుంటే కన్ఫర్మ్ అయితే కమెంట్ చేయండి. ఒకవేళ తినకుండా ఉంటే ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉంటుందో మీరే చెప్పండి తిని. మళ్ళీ ఆ రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోతూ ఉన్నాను, ఎందుకంటే బాగా టైం అయిపోయింది. మళ్ళీ ఇక్కడ నుంచి మనం వేరే ప్లేస్కి అయితే వెళ్ళాలి. ఏదో టైమ్ స్క్వేర్ ఏదో మాల్ ఉందంట, ఆడ ఎలక్ట్రానిక్స్ షీప్ అంట. అయినా మన దగ్గర డబ్బులు లేవు ఎలక్ట్రానిక్స్ కొనేదానికి. బాయ్ బత్తు కేవ్స్, మళ్ళీ కలుద్దాం. సో ఆంజనేయ స్వామి విగ్రహం చూడండి ఎట్లా ఉందో. వావ్ సూపర్. రామాయణ కేవ్ అంట, టికెట్ కౌంటర్. ఇక్కడేదో రామాయణ కేవ్ ఉందబ్బా. ఇది మేబీ ఎలా ఉంటుందో ఏమో మనకు తెలియదు. లోపల ఈ విధంగా అయితే ఉంటుంది, మీకు కనిపిస్తూ ఉంది కదా. సో ఈ విధంగా మనకి ఏంటంటే ఈ రామాయణ కేవ్ అయితే ఉంటుంది. సో టికెట్ కౌంటర్ 10 అంట, మనకి 10 రింగట్స్ అంటే ఆల్మోస్ట్ 180 రూపీస్ మన ఇండియన్ కరెన్సీ. సో ఆల్రెడీ మనం ఇందాక కేవ్స్లోకి వెళ్ళొచ్చాం కాబట్టి సో ఈ విధంగా ఉంటుంది. మన వాళ్ళు ఎవరైనా వస్తే మీరు వెళ్ళండి, ఒకవేళ మీ దగ్గర కొంచెం టైం ఉంటే. నాకు ఎందుకంటే నేను వెనక్కి అయితే వెళ్ళిపోవాలి. చాక్లెట్ ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. గాయస్ నేను మళ్ళీ మీకైతే గుర్తైతే చేస్తా ఉన్నాను. నా ఫ్రెండ్ ఆర్యన్ యూనిక్ సాఫ్ట్వేర్ అయితే మీరైతే మిస్ చేసుకోకండి. సో డిస్క్రిప్షన్ లో వచ్చేసి మీకు లింక్ అయితే ఉంటుంది, అక్కడ ఆర్యన్ కి అయితే రాయండి. ఏమనంటే యువర్ ఫ్రమ్ మీ అంటే యువర్ ఫ్రమ్ వంశీరెడ్డి బ్లాగ్స్ అని మీరైతే టైప్ చేయండి. అండ్ మీరు చూసారు కదా నేను దాదాపు 39,000 అయితే సంపాదించుకున్నాను. మీరు కూడా త్వరగా అయితే స్టార్ట్ చేయండి. ఇంకా పెద్దతో మాట్లాడుతూ ఉంటే మన ట్రైన్ కూడా అయితే వచ్చింది. కంప్లీట్ ట్రైన్ ఎక్కి ఏదైతే మన హోటల్ ఏరియా అయితే ఉంది కదా, ఇంకా అక్కడైతే దిగానో లేదో ఇక్కడ చూడండి పోలీసులు అయితే వెళ్తా ఉన్నారు, ఏదో జరిగినట్టయితే ఉంది.
అండ్ ఇంకా దాని తర్వాత ఇక్కడ చూడండి డైరెక్ట్గా మా హోటల్ టెర్రస్ మీదకైతే వచ్చి శుద్ధంగా ఈ బ్యూటిఫుల్ మూమెంట్స్ అయితే మీకు క్యాప్చర్ చేసి అయితే మీకైతే చూపిస్తూ ఉన్నాను. ఇంతటితో మీకు బత్తు కేవ్స్ గురించి అయితే మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అయితే మీ ముందుకైతే వస్తాను. అండ్ ఇక్కడ నుంచి చూడండి బిల్డింగ్స్ ఏ విధంగా ఉన్నాయో, వ్యూ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మన వాళ్ళు కూడా పక్కాగా మలేషియాకి వచ్చి నాలాగే పక్కా కూడా ఎంజాయ్ అయితే చేయండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అయితే మీ ముందుకైతే వస్తాను. ఈ వీడియోని అయితే పక్కాగా లైక్ చేయండి. లవ్ యూ గాయస్. జై హింద్.